ధర్మ సందేహాలు మడి అనే అంశం పూర్తిగా వివరించగలరు 8వ ఎపిసోడ్. 8వ ఎపిసోడ్ ఎందుకు వచ్చిందంటే ప్రేక్షకులు వాళ్ళకున్న అనుమానాలు తీర్చుకోవడం కోసం మళ్ళీ ఫోన్లు చేశారు. ఇక్కడ యాక్చువల్లీ పూర్వం క్షౌరశాలకు వెళ్ళి వస్తే స్నానం చేస్తూ ఉండేవాళ్ళు ఎందుకంటే అని అడిగారు. మనకు అదొక సాంప్రదాయం ఏర్పడేశారు. శరీరంలో మరి ఈ క్షౌరం చేసుకున్నప్పుడు ఈ వెంట్రుకలు పడడం కొంచెం అక్కడ అన్ని రకాల వాళ్ళ యొక్క వెంట్రుకలు ఉంటాయి కదా క్షౌరశాలకు వెళ్ళినప్పుడు, క్షౌరం చేయించుకున్నప్పుడు ఎక్కడైనా సరే. అలాంటి సందర్భాన్ని పురస్కరించుకుని మరి వెంటనే ఇంటికి రాగానే స్నానం చేయడం అనేది ఒక విధిగా ఏర్పడేశారు. అట్లాగా డైరెక్ట్గా లోపలికి వెళ్ళకూడదు అనేది. అందుకోసమే ఇంట్లోకి వెళ్ళే ముందు బయట కాళ్ళు కడుక్కోవడానికి కానీ, స్నానం చేయడానికి కానీ, ఎక్కడైనా శవాన్ని చూడడానికి వెళ్తారు. శవాన్ని చూడడానికి వెళ్ళొచ్చినప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేయాలి. అసలు బయటికి వెళ్ళి వస్తే స్నానం చేయమని చెప్పేసి చెప్తూ ఉంటారు. కనీసం కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి. దానికి తగినట్టు ఏర్పాట్లు లేకపోతే ఇంట్లో మడి ఆచారాలు ఉంటాయి కాదు. బయట తిరిగి వచ్చి అట్లా డైరెక్ట్గా లోపలికి వెళ్ళాలి అంత శ్రేయస్కరమైన అంశం కాదు. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు చూస్తుంటారు. నేను మొదటి నుంచి ఒక మాట ఇస్తున్నాను, ఇది పూజలు, వ్రతాలు, నోములు ఇట్లాంటివన్నీ కూడా మన సాంప్రదాయాన్ని అనుష్ఠించే వాళ్ళ కోసమే ఈ ప్రోగ్రాంలో ఇవన్నీ కూడా వివరంగా సవిస్తరంగా చెప్తున్నాం. మిగతా ఇవన్నీ చేదస్తామండి అనే వాళ్ళకి మాకు సంబంధం లేదు. అసలు వాళ్ళకి ఈ ప్రోగ్రాంలో ఉన్న అంశాలని ప్రస్తావన చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ ఈ క్షౌరమే కాకుండా ఇంటి దగ్గరైనా సరే మనం షేవింగ్ చేసుకున్నా ఏ విధమైనటువంటి వెంట్రుకలు మనం నిర్మూలన చేసినప్పటికీ కూడా వెంటనే స్నానం చేయాలి అని చాలామంది గోళ్ళు కత్తిరించుకుని ఇంట్లోనే కూర్చుంటూ ఉంటారు. నట్టింట్లో కూర్చొని జడ వేసుకోవడం, నట్టింట్లో కూర్చొని తలకాయ దూకోవడం, అలాగే నట్టింట్లో కూర్చొని గోళ్ళు తీసుకోవడం అనేది శాస్త్రీయమైన అంశం కాదు. దానిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వీటి మూలంగా వచ్చేటువంటి ప్రత్యవాయు భవిష్యత్తులో చాలా ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. ఈ గోళ్ళు కత్తిరించుకోవడం వలన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అందుకోసం స్నానం చేసే ముందే గోళ్ళు తీసుకునే కార్యక్రమాన్ని మన వాళ్ళు విధిగా ఏర్పరిచారు. నీకు గోళ్ళు తీసుకోవాలంటే ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవద్దు అని. ఇంట్లో కూర్చొని తీసుకోవద్దు, బయట బాత్రూంలో కానీ ఎక్కడ తీసుకుని పడేమని. చాలామందికి వాళ్ళ కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని క్షౌరం చేయించుకోవడం, ఇంట్లోనే కూర్చొని గోళ్ళు తీసుకోవడం. వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి. అయితే మరి కొంత ఇక్కడ తెలుసుకోవాల్సిన మడికి సంబంధించిన అంశం ఏంటంటే వెంట్రుకలు కానీ గోర్లు కానీ మన పూజా సామాగ్రి దగ్గర పడితే కనుక ఆ పూజా సామాగ్రి పూజకి పనికిరాదు. ఒకవేళ ఏ పూలకు వెంట్రుకలు తగిలినాయి అనుకోండి, ఆ పూలు ఇంక పూజ చేయకూడదు. ఆ వెంట్రుకల మూలంగా అంత అనాచారం ఉంటుంది. అందువలన అసలు తలలో మనం చెవి పెట్టి కోక్కుంటే వెంటనే చేయి కడుక్కోమంటారు. లక్ష్మీదేవిని అందుకోసమే శిరస్సుకు తగిలించద్దంటారు. చాలా విశేషం చెప్తారు. ఆ వెంట్రుకలతో ఉన్న దరిద్రం చాలా పరమదరిద్రం అండి. ఇల్లంతా వెంట్రుకలు తిరుగుతుండకూడదు. నీకు ఏదైనా ప్రమాదం రాబోతుందనే సూచన చేస్తూ ఉంటుంది. ఇంట్లో కానీ ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు తిరుగుతూ ఉంటాయి. కొంతమందికి ఆహార పదార్థాల్లో వెంట్రుకలు వస్తూ ఉంటాయి. అది కూడా ప్రమాదమే. ఈ ఆహార పదార్థాల్లో వెంట్రుకలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ ఇన్ కేసు ముడి పదార్థానికి కనుక వెంట్రుకలు తగిలితే వెంటనే వాటిని కడిగి తర్వాత వాడుకుంటాం, అట్లాగో దోషం ఉండదు. కానీ వండిన పదార్థాలకు కనుక వెంట్రుకలు తగిలితే ఆ వండిన పదార్థాలు వెంట్రుకలు తగిలినాయి కాబట్టి నివేదనకు పనికిరావు. అక్కడ మడిలో అదొక ప్రత్యేకమైన అంశం. ఈ యొక్క వెంట్రుకల ద్వారా చెప్పబడిన అంశం చాలా గొప్పదైనటువంటి అంశం ఉంటుంది. ఇక మరొక అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు. ఏంటంటే ఏమండి, బయట నుంచి వచ్చే పంచాయతీ నీళ్లు లేకపోతే మున్సిపాలిటీ నీళ్లు అవి మరికి పనికి వస్తాయా? ఎందుకంటే రోడ్డు మీద అన్ని ప్రయాణం చేసి వచ్చినాయి కాబట్టి భూగర్భంలో చూస్తున్నాయి కాబట్టి ఆ వాటర్ పైప్ లైన్లు అవన్నీ కూడా ఇంకా అవకాశం లేదు తాగే నీరు. కాబట్టి దాన్ని మడిగా మనం తీసుకోవాల్సిందే. అందుకోసం పూర్వం వాళ్ళు ఏం చేశారంటే ఇట్లాంటి మడి నీళ్లు అనే భావంతో బయట నుంచి వచ్చాక ఇంకా అవకాశం లేదు, అవి తప్పితే కనుక మనకి మార్గం లేదనుకున్నప్పుడు వాటిలో మజ్జిగ చుక్క వేసి వాటితో చూసేవాడు. అంతకంటే బోరింగ్ కానీ బావి కానీ ఉందంటే దాంట్లోంచి వచ్చే నీళ్లు మీకు శ్రేష్టం. అవి డైరెక్ట్గా పైన ఉన్న ట్యాంక్ వెళ్ళకుండా కిందే బోరింగ్ దగ్గరే కనుక మనం పట్టుకుని వాటిని కనుక స్టోర్ చేసుకుని వాటితో కనుక ఈ మడికి సంబంధించినటువంటి పూజలు, వ్రతాల నోములకి వాటికి సంబంధించిన మహానైవేద్యాలు ఉండడానికి కనుక వాడితే అవి శాస్త్రీయం అవుతాయి. ఇక ఒక్కొక్కసారి 3 రోజులు 4 రోజులు ఏదైనా రిపేర్లో ఉండి మున్సిపాలిటీ పంపు రాలేదు, అప్పుడు ఏం చేయాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఒకవేళ అటువంటి ప్రస్తావన ఏదైనా వస్తే అటువంటి సందర్భాలు కనుక ఏమన్నా మనకి గోచరం అయితే మీరు ఒక మజ్జిగ చుక్క నీళ్ళల్లో వేసుకుని వాటిని తాగడానికి వాడుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు గంగోదకం అట్టే పెట్టాలి. త్రివేణి సంగమం దగ్గర గంగ తెచ్చుకొని ఆ గంగని, కాశీలో గంగ మళ్ళీ ఇంట్లో అట్టే పెట్టుకుని పనికిరాదు అంటూ ఉంటారు. త్రివేణి సంగమంలో గంగని తీసుకొచ్చి ఇంటి దగ్గర అట్టే పెట్టుకుని దాన్ని నిత్యంలో ఎక్కడైనా సరే మరి మనం వాడుకునేటువంటి నీళ్ళల్లో వేసి అట్టే పెడితే అది దోషాన్ని సూచించదు అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకొచ్చారు. ఇట్లాంటి నీళ్ల అసౌకర్యం ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు
ఈ గంగని నీళ్ళలో వేసి అట్టే పెట్టుకుని వాటిని మడిగా అట్టే పెట్టుకోవడం, విడిగా వాడుకునేందుకు విడిగా వాడుకునేందుకు అట్టే పెట్టుకోవడం, ఇలాగా తాగడానికి విడిగా నీళ్ళు అట్టే పెట్టుకుని ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలా చేసుకోవడం మూలంగా మీకు ఒకవేళ మడినీరు, మంచినీరు రెగ్యులర్గా రాలేదు అనేటువంటి ప్రభావం మీ మీద లేకుండా మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తూ ఉంటాయి. ఈ విధంగా ఇంకేదైనా కనుక ఫోన్లు వస్తే ఈ యొక్క మడి అనే అంశం మీద ప్రస్తావన చేసుకొస్తాను. లేని యెడల మరొక కొన్ని ఈ ధర్మ సందేహాలు మనకి చాలామంది ఫోన్లు చేసి అడిగారు. వాళ్ళ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్దాం. స్వస్తి.